ఫేంజల్ తుపాను ప్రభావంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు కృష్ణా జిల్లా చల్లపల్లి రైతులు తెలిపారు. 2 రోజులు పడుతున్న మోస్తరు వర్షంతో ధాన్యం తడిసిపోయిందని, మొలకలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రతి గింజ కొంటామని చెబుతున్నప్పటికీ మిల్లర్లతో కొందరు అధికారులు కుమ్మక్కై ఇబ్బంది పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు విషయంలో ఆలస్యం చేయవద్దన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ధాన్యం కొనుగోలు పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఒక ముందు చూస్తే ముందు నుయ్యి వెనకాల గొయ్యి అన్నట్టుగా ఉందండి మా పరిస్థితి. నిజంగా 2-3 రోజుల నుంచి ఈ వర్షానికి మొక్కలు మొలిసిపోతున్నాయండి. మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. గవర్నమెంట్ అయినా మా యందు దయ ఉంచి అధికారుల్ని వెంటనే అప్రమత్తం చేసి కొనుగోలు చేయాల్సిందిగా. ధాన్యం సంచులు చూస్తే సంచులు లేవు అంటున్నారండి. ఆ సంచులు ఉన్న సంచులు కూడా బెజ్జాల సంచులు. దానికి నిండా 40 కేజీలు అయితే 20 కేజీలు వెళ్తున్నాయండి మిల్లికి. అలాంటి సంచులు ఉన్నాయండి. ఆ సంచుల కోసం ఆ సంచులు కన్నా ఇవ్వమంటే ఆ సంచులు కూడా కరువు అయిపోయినాయండి. మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. ఈ పరిస్థితి చూడండి, మొలకలు వచ్చేసి నిజంగా ఏడవాలో నవ్వాలో కూడా తెలియ పరిస్థితి అట్టా ఉందండి మా పరిస్థితి. తీసుకెళ్తే ఎండబెట్టమంటున్నారు. వర్షం అయితే వర్షంలో ఎలా ఎండబెడతామండి? ఈ వర్షం ఎండబెడితే నెలలు తడిచిపోయినాయి. ఏమి చేయలేని పరిస్థితి అండి మరి. రైతు సేవా కేంద్రాల్లోనే ఒక రకంగా వస్తుంది. మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ ఫైనల్గా మాత్రం మిల్లర్దే ఫిక్స్ చేసి ఇస్తున్నాడు. ఈ రైతు సేవా కేంద్రం వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. అదీ కాకుండా ఈ 76 కేజీలు కడుతున్నాడు. ఇప్పుడు 45 కేజీలకి వేసుకునేటప్పుడు 46 కేజీలు 300 వేస్తున్నాడు సంచి కింద. అక్కడికి వచ్చేటప్పుడు కింటాలు కాకుండా 76 కేజీలు వేసి బిల్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం కింటా రేటు కట్టాలండి, కానీ కట్టట్లేదు. ఇక్కడ 1 కేజీ 300, అక్కడికి వచ్చి మళ్ళీ 1 కేజీన్నర. మొత్తం రైతు కింటాకు వచ్చేసి 4 కేజీల దాకా లాసిపోతున్నాయండి. ఇవన్నీ గవర్నమెంట్ చర్య తీసుకుని 75 కేజీలు గవర్నమెంట్ మద్దతు రేట్లు ఇచ్చేటట్టు తేమ శాతం కూడా సడలించి ఎమ్మటే కొనుగోలు చేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. MTU 13-18, MTU 12-62 ఈ 2 వెరైటీలను అసలు మాకు వద్దు అని మిల్లర్లు పేచి వేసి కూర్చుంటున్నారండి. 10-61 అయితేనే తీసుకుంటాం. 12-62, 13-18 అనే వెరైటీని మేము కొనట్లేదు. వాటిలో బియ్యం దిగుబడి రావట్లేదు, మేము కొనము. మాయిచర్ ఎంత ఉన్న ఫుల్ డ్రై తీసుకురమ్మన్నారు. డ్రై తీసుకొచ్చి 18, 16, 17 అట్లా వచ్చినా కూడా పట్టే టైంలో ఈ వర్షం వచ్చింది. ఇప్పుడు ఖాళీ సంచులు తీసుకెళ్లి పడుతుంటే ఆ మిల్లర్లు దించుకొని కూడా దించుకోవట్లేదు. ఈ వాతావరణ మార్పుల మూలంగా మాయిశ్చరైజర్ 16 నుంచి వచ్చింది, అలా మళ్ళీ 22, 23 కూడా పెరిగింది. అయినా మిల్లర్లు మాత్రం మాకు వద్దు, ఇది దించుకోమంటే అయ్యేమో సంచుల్లో మొలక రావటం, లేకపోతే ఈ రకంగా సంచులు ఇవ్వకపోతేనో ఈ రకంగా మొలకొచ్చి అన్ని రకంగా రైతు నష్టపోతున్నాడు. సరే ఎట్లా కొట్లా తీసుకెళ్ళి దించుదామంటే బస్తాకి 4 కిలోలు కటింగ్ చేస్తానని చెప్పి 12-62, 13-18 ఈ 2 వెరైటీలకి బాగా పేచి పెట్టి అయినగాడికి దోచేసుకునే పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ విషయం మీద తదితర దీనికి సంబంధించిన ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా మిల్లర్ని కొంచెం ప్రజలు తీసుకొచ్చి ఈ 2 వెరైటీలని తక్షణమే కొనుగోలు చేసే విధంగా తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ధాన్యం తీసుకెళ్లి ఆ మిల్లర్ చెప్పిన రేటు నీళ్ళు కొట్టి 1740 రూపాయలు అని చెబుతున్నారు. యాక్చువల్గా రైతుకు వచ్చేది 1400, 1300, 1500 రూపాయలు మాత్రమే వస్తుంది. రైతులను ఆదుకోవాలి అని మేము కోరుతున్నాం సార్.